అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మూగ మనసులు. రచయిత సంధ్యారాణి సిరిప్రగడ గారు. ఇక కథలోకి వెళితే, నూతన వధూవరులైన ప్రవల్లిక, పృథ్వీరాజులు కలిసి సంతోషకరమైన జీవితం కోసం ఎన్నో ఆశలతో ఢిల్లీకి బయలుదేరారు. వీరిద్దరికీ ఇది రెండవ పెళ్ళి. పృథ్వీరాజ్ మొదటి పెళ్లి గట్టిగా 1 సంవత్సరం నిలిచింది. హైదరాబాదుకు చెందిన పృథ్వీరాజ్ మాజీ భార్య మయూరి సరైన కారణం లేకుండానే విడాకులు తీసుకుంది. LLB చదువుతున్న సమయంలో పృథ్వీరాజ్ తండ్రి విశ్వనాథ్కి క్లాస్మేట్ అయిన రంగారావుకి మయూరి ఏకైక కుమార్తె. విశ్వనాథ్ మరియు రంగారావు ఒకే కళాశాలలో చదివారు. కొన్ని సంవత్సరాలు ఒకే కోర్టులో కలిసి పనిచేశారు. చివరికి వేర్వేరు వృత్తి మార్గాలను అనుసరించారు. విశ్వనాథ్ న్యాయమూర్తి కావడానికి పరీక్షలు రాసి ఢిల్లీలో పోస్టింగ్ పొందగా, రంగారావు హైకోర్టులో లాయర్గా కొనసాగుతున్నారు. స్నేహితులిద్దరూ ముందుగానే అనుకుంటూ ఉండేవారు వీరిద్దరికీ వివాహం చేయాలని. విశ్వనాథ్, సుధా దంపతులకి పృథ్వీరాజ్ 4వ కుమారుడు. విశ్వనాథ్ కుటుంబం హైదరాబాదు వచ్చినప్పుడల్లా రంగారావు ఇంటికి రావడం, పిల్లలంతా కలిసిపోయి ఆడుకోవడం, అలా కలిసిమెలిసి పెరగటంతో పెద్దయ్యాక పృథ్వీరాజ్, మయూరి కూడా ఒకరినొకరు ఇష్టపడ్డారు. మయూరి ఫ్యాషన్ డిజైనింగ్లో డిగ్రీ పూర్తి చేయగానే పృథ్వీరాజ్ IPS ఉద్యోగంలో చేరడంతో పెద్దలు వీరికి వివాహం చేశారు. పెళ్ళైన కొద్ది రోజుల నుంచే మయూరి ఏ రోజు సంతోషంగా కనిపించలేదు. పృథ్వీ ఎంతగానో ఆమెను సంతోషపరచడానికి ఇష్టమైనవన్నీ తెచ్చి ఇవ్వడానికి ప్రయత్నించాడు. అయినా కూడా సంతోషంగా లేదు. అడిగితే చెప్పేది కాదు. మా పుట్టింటికి వెళ్తా అనేది. అలా వెళ్ళి ఒక 2-3 నెలలు అక్కడే ఉండేది. మళ్ళీ పృథ్వీరాజ్ వెళ్ళి బతిమలాడి తీసుకొని వచ్చేవాడు. మళ్ళీ ఒక నెల రోజులు ఉండేది. మళ్ళీ వెళ్తా అనేది. అలా ఒక 6 నెలలు రావడం పోవడంతోటే సరిపోయింది. కాపురం ఏ రోజు సరిగ్గా సాగలేదు. పృథ్వీ ఆమె దగ్గరికి రావడానికి ప్రయత్నించినప్పుడల్లా, నాకు తలనొప్పిగా ఉంది, ఒంట్లో బాలేదు, ఇప్పుడు కాదు అంటూ సమాధానం ఇచ్చేది. దూరంగా జరిగేది. అమ్మాయి ఎందుకు ఇలా చేస్తోందో అని కుటుంబానికి కూడా ఏమీ అర్థమయ్యేది కాదు. అలా 6 నెలలు దాటిన తర్వాత గట్టిగా నిలదీసి అడిగేసరికి, నన్ను వదిలేయండి, నాకు ఈ కాపురం వద్దు, నాకు డైవర్స్ కావాలి అంటూ గోల మొదలుపెట్టింది. తల్లిదండ్రులు ఎంత చెప్పినా, అత్తమామలు నచ్చచెప్పినా, 3 తోడికోడళ్ళు, బావలు వద్దని చెప్పినా కూడా అసలు వినిపించుకోలేదు. సరైన కారణం లేకుండా నీకు విడాకులు ఎందుకు అని అడిగినా కూడా, నాకు విడాకులు కావాలి, నేను రాను అని మొండిగా కూర్చుంది. కనీసం సంవత్సరం కూడా కాపురం చేయకుండా, సరైన కారణాలు లేకుండా కోర్టు విడాకులు ఇవ్వదు అని చెప్పినా కూడా, మ్యూచువల్ డైవర్స్కి అప్లై చేసుకుందాం అని గొడవ స్టార్ట్ చేసింది. 2 కుటుంబాలు ఎంత నచ్చజెప్పినా వినకపోయేసరికి, ఇక తప్పదు, అమ్మాయితో ఇష్టం లేని కాపురం చేయించలేము అని చెప్పి సంవత్సరం తర్వాత మ్యూచువల్ డైవర్సు ఇప్పించారు. పృథ్వీ ఆ తర్వాత మరో పెళ్లి చేసుకోవడానికి సంకోచించగా, కుటుంబమంతా కలిసి మళ్ళీ పెళ్లి చేయడానికి నానా తంటాలు పడి అతన్ని ఒప్పించారు. ముఖ్యంగా ప్రవల్లిక గత జీవితం గురించి చెప్పి ఒప్పించారు. ప్రవల్లిక మొదటి పెళ్లి గురించి, ఆమె జీవితం గురించి తెలిసిన వారు ఎవరైనా అయ్యో పాపం అనకుండా ఉండలేరు. ఎందుకంటే ఆమె మొదటి పెళ్లి ఎవరితో చెప్పుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడేంతగా, కలలో కూడా ఊహించని విధంగా అతి భయంకరంగా ముగిసిపోయింది. ఇంటి ముందు కారు ఆగింది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, ఇతర కుటుంబ సభ్యులందరూ కారు దిగి వధువు ప్రవేశం కోసం గుమ్మం దగ్గర ఆగారు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. పృథ్వీ ఇంకా ప్రవల్లిక పెద్దగా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరచకున్నా, త్వరగా తంతైపోతే బాగుండు, ఇంట్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. వారి పేర్లు, ఊరి పేర్లు చెప్పించారు. మంగళహారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకొచ్చారు. కొత్తగా వచ్చిన కోడలికి స్వీట్ తినిపించారు. ఇక రూంలోకి వెళ్ళండి, రెస్ట్ తీసుకోండి అని చెప్పి పంపించారు. ఇద్దరూ రూంలోకి వచ్చారు. కూర్చో ప్రవల్లిక అన్నాడు పృథ్వీ. కాస్త మొహమాటంతో బెడ్పై కూర్చుంది ప్రవల్లిక.
ఇది ఇక నుంచి మన రూమ్, స్వేచ్ఛగా ఉండవచ్చు. ఏం కావాలన్నా భయపడకుండా అడుగు చెప్పాడు పృథ్వీ. అలాగే అంటూ తల ఊపింది ప్రవల్లిక. నువ్వు రిలాక్స్ అవ్వు, నేను అలా బయటికి వెళ్ళి వస్తాను అంటూ రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు పృథ్వీ. నెమ్మదిగా తల ఎత్తి రూమంతా కలియచూసింది ప్రవల్లిక. ఐపీఎస్ ఆఫీసర్ అవడంతో రూమ్లో పెద్దగా డెకరేటివ్ ఐటమ్స్ ఏమీ లేవు. అవసరమైనవి మాత్రమే ఉన్నాయి. వారం రోజులుగా పెళ్లి హడావిడి. ఎంత వద్దన్నా వాళ్ళ అమ్మా నాన్న గ్రాండ్గా పెళ్లి చేశారు. బాగా అలసిపోయింది. కాస్త నడుం వాల్చింది ప్రవల్లిక. వెంటనే నిద్రలోకి జారుకుంది. అలా ఒళ్ళు తెలియకుండా ఓ 2 గంటలు నిద్రపోయింది. తలుపు చప్పుడయ్యేసరికి మెలకువ వచ్చింది. మెల్లగా లేచి తలుపు తెరిచింది ప్రవల్లిక. ఎదురుగా వాళ్ళ పెద్ద తోడికోడలు సునయన. బాగా నిద్రపోయినట్లున్నావే, రా భోజనం చేద్దువు కానీ, 9:30 అయ్యింది అంది సునయన. ఒక 10 మినిట్స్, కొంచెం ఫ్రెష్ అప్ అయి వస్తాను అంది ప్రవల్లిక. సరే త్వరగా వచ్చేయి, మేమందరం కింద వెయిట్ చేస్తుంటాం నీకోసం అంది సునయన. ఎప్పుడో పొద్దున హైదరాబాదులో బయలుదేరుతున్నప్పుడు స్నానం చేసింది. ఒళ్ళంతా చెమటలు, ఒళ్ళు నొప్పులు. దాంతో కొంచెం వేడి నీళ్లతో స్నానం చేస్తే బాగుంటుంది అనిపించింది. గీజర్ ఆన్ చేసుకుంది. వేడి నీళ్లు ఒంటిమీద పోసుకుంటే ఎంతో హాయి. ఒంట్లో నొప్పులన్నీ పోయాయి. త్వరగా స్నానం చేసి తయారై కిందికి వచ్చింది ప్రవల్లిక. అందరూ నవ్వుతూ పలకరించి రా భోజనం చేద్దాం అని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లారు. కానీ ఆమె భర్త పృథ్వీరాజ్ మాత్రం కనిపించలేదు. ఆమె చూపులని గ్రహించిన ఆమె పెద్ద బావగారు రాజేంద్ర, వస్తాడమ్మా, నువ్వు చూసేది రాజు కోసమే కదా, ఏదో పనుండి వెళ్ళినట్టు ఉన్నాడు, వస్తాడులే, వాడికి ఇలా అలవాటే, అర్ధరాత్రి లేదంటే తెల్లవారుజామున, అలా కుదరకపోతే రేపు తెల్లారాకనో వస్తాడు, టెన్షన్ పడకు చెప్పాడు. అలాగా అన్నట్టు ఒక చిన్న చిరునవ్వు నవ్వింది. ప్రవల్లిక మెట్టినింట తన జీవితాన్ని మొదలుపెట్టింది. కుటుంబ సభ్యులందరూ చాలా బాగున్నారు. వారం రోజుల తర్వాత రిసెప్షన్ జరిగింది. ఎక్కువ శాతం అతిథులందరూ ప్రొఫెషనల్ సర్కిల్ వారే. జడ్జి విశ్వనాథ్ స్నేహితులు చాలామంది లాయర్లు, జడ్జీలు వచ్చారు. పృథ్వీరాజ్ పెద్దన్నయ్య రాజేంద్ర డాక్టరు. ఆయన తరపు ఫ్రెండ్సు రెండో అన్నయ్య అమరేంద్ర ఆర్బీఐలో జాబ్ చేస్తాడు. ఆయన తరపు బ్యాంకు స్నేహితులు, అలాగే అతని మూడవ అన్నయ్య విజయేంద్ర, ఆయన కూడా ఐపీఎస్ ఆఫీసరే. ఆయన తరపు స్నేహితులు చాలామంది వచ్చారు. అందరూ కొత్త జంటని ఆశీర్వదించి వెళ్ళారు. ప్రవల్లిక అత్తగారు సుధా, ఆవిడ ఎంతో ఆప్యాయత గల వ్యక్తి. కోడళ్ళందరినీ కన్న కూతుర్లుగా చూసుకుంటారు. ఆవిడకి కూతుర్లు లేరు కాబట్టి ఆ లోటు వాళ్ళలో చూసుకుంటూ ఏ రోజు ఇబ్బంది లేకుండా వాళ్లతో కలిసిమెలిసి సంతోషంగా గడుపుతున్నారు. అంతా బానే ఉంది. కానీ పృథ్వీ ఒక వర్కుహాలిక్. వేలాపాలా లేకుండా పని మీదే ఉంటాడు. పని కోసం ఎంత సమయమైనా కేటాయిస్తాడు. వారానికి 2-3 రోజులు ఇంటికి వస్తాడు. సైలెంట్గా వచ్చి సైలెంట్గా వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఇంకా మొదలు కాలేదు. మొదలయ్యే అవకాశం కూడా దగ్గరలో కనిపించట్లేదు. ప్రవల్లికకి తెలుసు పృథ్వీ ఈ పెళ్లికి సుముఖంగా లేడని. అందుకే ఈ విషయంలో తను కూడా తొందరపడట్లేదు. అతన్ని అర్థం చేసుకుంటోంది. పొద్దునంతా కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం, రాత్రైతే ఒంటరిగా రూమ్లో ఉండటం, మధ్య మధ్యలో హైదరాబాదులోని వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడటం, ఇదే ప్రవల్లిక దినచర్య. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులెవరికీ తెలియకుండా చూసుకుంటుంది. అంతేకాదు, పృథ్వీరాజ్ మొదటి పెళ్లి ఎందుకు విజయవంతం కాలేదో కూడా తనకిప్పుడు అర్థమవుతోంది. ఇద్దరూ చిన్నప్పటి నుంచి ఒకరినొకరు బాగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నా కలిసి సంతోషంగా కాపురం చేయలేకపోయారు. పృథ్వీరాజ్ డ్యూటీ మైండ్ వల్ల మయూరితో ఎక్కువ సమయం గడిపేవాడు కాదని తెలుస్తుంది. బహుశా అందుకే ఆమె విడాకులు తీసుకుంది. ఒక సాయంకాలం ప్రవల్లిక టీ తాగుతూ బాల్కనీలో కూర్చుంది. ఇంతలో తన మొదటి భర్త తల్లి సుహాసిని ఫోన్ చేశారు అమెరికా నుంచి. ఏమ్మా ప్రవల్లిక, నీ గురించి విన్నాను, చాలా సంతోషంగా ఉందిరా. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను, మీ మామగారు, సారీ మీ అంకుల్ ఎంతో సంతోషించాము చెప్పింది సుహాసిని. థ్యాంక్ యూ ఆంటీ, మీ అందరి సంతోషమే నేను కోరుకున్నాను. ముఖ్యంగా మీరు, అమ్మా నాన్న
నన్ను తలచుకొని బాధపడకుండా ఉండాలని చెప్పింది ప్రవల్లిక. అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఆమె తన కొడుకుని తలచుకొని బాధపడుతూ, ఇంత మంచి అమ్మాయి కోడలుగా మాకు జీవితాంతం ఉండే అదృష్టం లేదు అంటూ ఫోన్ పెట్టేసింది. ప్రవల్లికకి తన గత జీవితం కళ్ళ ముందు కదలాడింది. చాలా కాలంగా ఒకే కాలనీలో ఉండే ప్రవల్లిక, ఆమె మొదటి భర్త షమ్మిరెడ్డి మంచి స్నేహితులుగా ఉండేవారు. షమ్మి వాళ్ళ నాన్న మంచి బిజినెస్ మ్యాన్. తన తర్వాత బిజినెస్ చూసుకోవాల్సింది షమ్మి అని ఎంత చెప్పినా కూడా వినకుండా, షమ్మి ఐపీఎస్ తన డ్రీమ్ అని, అదే సాధించాలని కలలు కనేవాడు. అలాగే ప్రవల్లిక ఎంత స్నేహంగా ఉన్నా మొదటి నుంచి ఆమె వ్యక్తిత్వం చూసి ఆమెను ఇష్టపడేవాడు. ఐపీఎస్ సాధించగానే ప్రవల్లికని పెళ్లి చేసుకోవాలని కోరుకునేవాడు. ఈ విషయం ప్రవల్లికతో ఎన్నోసార్లు చెప్పినా ఆమె మాత్రం అందుకు ఇష్టపడేది కాదు. మనం మంచి స్నేహితులం, అలానే ఉండాలి అనేది. అనుకున్నట్టుగానే షమ్మి ఐపీఎస్ సాధించాడు. ఇక వెంటనే వాళ్ళ ఇంట్లో పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. షమ్మి మాత్రం ప్రవల్లికనే పెళ్లి చేసుకుంటానని మొండి పట్టుదల పట్టాడు. ప్రవల్లిక వాళ్ళ అమ్మా నాన్నతో కూడా మాట్లాడాడు. చివరికి ఇరువైపులా పెద్దలు ప్రవల్లికని ఒప్పించారు. ప్రేమించే మనిషి దొరకడం చాలా అరుదు. పైగా మంచి స్నేహితుడు కాబట్టి ఎక్కువగా ఆలోచించద్దు, పెళ్లి చేసుకో అని ప్రవల్లిక వాళ్ళ నాన్న నచ్చజెప్పారు. వాళ్ళ నాన్న కూడా నచ్చజెప్పడంతో ప్రవల్లిక పెళ్లికి ఒప్పుకుంది. ప్రవల్లిక వాళ్ళ నాన్న ఒక ఐఏఎస్. తన తాహతుకు తగ్గట్టుగా గొప్పగా పెళ్లి ఏర్పాట్లు చేశాడు. షమ్మికి ఫస్ట్ పోస్టింగ్ వరంగల్లో ఇచ్చారు. చాలా సిన్సియర్గా తన డ్యూటీ చేస్తూ అక్కడ మంచి పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా అక్కడ నక్సలైట్ల సమస్య చాలా ఉండేది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది నక్సలైట్లని తన మాటల చాతుర్యంతో ఇది మంచి జీవితం కాదు అని, వాళ్ళ కుటుంబాల దగ్గరికి తిరిగి రావాలని, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని తగు సలహా ఇచ్చాడు. అలా తిరిగి వచ్చిన వాళ్ళకి పోలీసుల నుంచి ఎలాంటి నష్టం జరగదని, వాళ్ళ గత చరిత్రను మొత్తం పోలీస్ రికార్డుల్లో లేకుండా చేస్తానని చెప్పాడు. చాలామంది నక్సలైట్లు అతన్ని నమ్మి నక్సలైట్ జీవితాన్ని వదిలేసి వాళ్ళ కుటుంబాలకి చేరువయ్యారు. దాంతో ఆ కుటుంబాలన్నీ చాలా సంతోషించాయి. షమ్మి దగ్గరికి వచ్చి కన్నీటితో అతనికి ధన్యవాదాలు చెప్పారు. తనకి పెళ్లి కుదిరిందని, తనని హైదరాబాదుకి ట్రాన్స్ఫర్ చేయాలని తన పై అధికారులను షమ్మి కోరాడు. వాళ్ళు కూడా సంతోషంగా అతన్ని హైదరాబాదుకి ట్రాన్స్ఫర్ చేశారు. అందరినీ తన పెళ్లికి ఆహ్వానిస్తూ వరంగల్కి వీడ్కోలు పలికి హైదరాబాదు వచ్చేశాడు షమ్మి. వచ్చి రాగానే ఎంతో హడావుడి, షాపింగ్ అని, బట్టలు నగలు అంటూ వాళ్ళ అమ్మ సుహాసిని అతన్ని ఖాళీ లేకుండా షాపులన్నీ తిప్పేసింది. ఒక్కగానొక్క కొడుకు పెళ్ళి గొప్పగా చేయాలని వీళ్ళు, ఒక్కగానొక్క కూతురు పెళ్ళి గొప్పగా చేయాలని వాళ్ళు, ఎక్కడా తగ్గకుండా బంధువులని స్నేహితులని పిలిచారు. సంగీత్, మెహందీ, హల్దీ ఇలా ప్రస్తుతం నడుస్తున్న ట్రెండు ప్రకారం అన్నీ చాలా గొప్పగా హై లెవెల్లో చేశారు. పెళ్లి రోజు రానే వచ్చింది. షమ్మి ఎంతో సంతోషంగా తన కలల రాణిని తన జీవితంలోకి ఆహ్వానిస్తూ పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ వచ్చిన బంధువులు స్నేహితులు తన కాబోయే భార్యను చూసి అందగత్తె అని పొగుడుతుంటే మురిసిపోయాడు. ప్రవల్లిక కూడా తన స్నేహితుడు తన భర్త కాబోతుంటే జీవితం ఆనందంగా సంతోషంగా సాగుతుందని నమ్మింది. తన కోసం షమ్మి వాళ్ళ కుటుంబం మాంసాహారం కూడా మానేస్తామని మాట ఇచ్చేసరికి చాలా పొంగిపోయింది. కుటుంబం మొత్తం ఆ త్యాగం చేయడం చూసి ఎంతో గర్వపడింది. పెళ్లిలో ఎక్కడా మాంసాహారం లేదు. షమ్మి తరపు బంధువులు కొంచెం అలిగినా అదేమీ పట్టించుకోలేదు షమ్మి కుటుంబం. తాళి కట్టే సమయం రానే వచ్చింది. మంగళ వాయిద్యాలు మిన్నంటుతున్నాయి. బ్రాహ్మణుడు తాలిబొట్టు షమ్మికిచ్చి అమ్మాయికి కట్టమని చెప్పాడు. షమ్మి 3 ముళ్ళు వేశాడు. అక్షింతలు వర్షపు జల్లులుగా మీద పడుతున్నాయి. ప్రవల్లిక తన గుండెలపై వాలిన మంగళసూత్రాన్ని కొత్తగా ఇకపై ఇది తన ఆభరణం అని సంతోషంగా చూసుకుంటోంది. ఫట్ ఫట్ గన్ ఫైర్. 2 బుల్లెట్లు షమ్మిని గురిపెట్టి అతని గుండెల్లోకి దూసుకుపోయాయి. నిల్చున్నవాడు అలాగే ప్రవల్లిక మీద పడిపోయాడు. హాలంతా గోలగోలగా మారింది. అందరి అరుపులతో దద్దరిల్లింది. అసలు ఏం జరిగిందో అర్థమయ్యేసరికి అందరూ భయపడి వణుకుతూ అటూ ఇటూ హాల్లో నుంచి బయటికి రావడానికి పరిగెత్తుతున్నారు.
ప్రవల్లిక, షమ్మి కుటుంబాలు ఏం జరిగిందో ఒక్క నిమిషం అర్థం కాక జరిగింది తెలుసుకునేసరికి షాక్లో ఉండిపోయారు. ప్రవల్లిక వాళ్ళ నాన్న సురేష్ పట్టుకోండి వాళ్ళని పట్టుకోండి అంటూ ఎక్కడి నుంచైతే గన్ ఫైర్ జరిగిందో అటువైపు పరిగెత్తటం మొదలుపెట్టాడు. సుహాసిని కొడుకుపై పడి ఏడుస్తూ షమ్మి షమ్మి అంటూ అరుస్తుంది. ప్రవల్లిక షాక్లో బిగుసుకుపోయింది. నిర్ఘాంతపోయి చూస్తూ నిశ్చేష్టురాలయ్యింది. ఒక ఐపీఎస్ పెళ్లికి భద్రత కావాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఎంతోమంది పోలీసులు ఉన్నారక్కడ. ఎంతోమంది ఐఏఎస్ స్నేహితులు ఉన్నారు. అందరూ నిర్ఘాంతపోయారు. ఏం జరిగింది? ఎందుకు జరిగింది? అసలు ఏమైంది? పెళ్ళికొడుకుని చంపాల్సిన అవసరం ఏంటి అంటూ అందరూ ప్రశ్నలు సంధించుకుంటున్నారు. జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2 రోజుల్లో షమ్మిని చంపిన వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు. ప్రవల్లిక నిస్తేజంగా అందరూ చెప్పే సానుభూతి మాటలు వింటూ జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు భయంకరంగా ముగియడంతో కన్నీళ్ళైనా రాని శిలలా మారింది. ఆ పట్టుకున్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాచారం ప్రకారం చంపింది నక్సలైట్లని, షమ్మిరెడ్డి ఎంతోమందిని జనజీవన స్రవంతిలో కలిపినందుకు నక్సలైట్లు అతని మీద పగబట్టారని, అందుకే చంపారని పోలీసులు తేల్చారు. చంపిన వాళ్ళని పట్టుకున్నారు. కానీ ఆ స్కెచ్ వేసిన, ప్లానింగ్ చేసిన ఆ నేరస్తుడు నక్సలైట్ల నాయకుడు మాత్రం ఇంకా దొరకలేదు. అతను ఇంకా వరంగల్ అడవులలో తిరుగుతున్నాడు. ప్రవల్లిక దురదృష్టానికి ఆ విధిని నిందిస్తూ అందరూ వెళ్ళిపోయారు. ప్రవల్లిక తల్లి తండ్రి ఏం చెప్పి ఆమెను ఓదార్చాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉంటే, షమ్మి తల్లి తండ్రి ఎదిగిన కొడుకుని పోగొట్టుకొని దీనస్థితిలో ఉన్నారు. పిన్ని పిన్ని అంటూ 3వ తోడికోడలు వాణి కూతురు 2 ఏళ్ల సాహితీ పిలుస్తుంటే అప్పుడు తన గతంలో నుంచి బయటకు వచ్చింది ప్రవల్లిక. తను గమనించలేదు. ఎప్పుడు వచ్చాడో తెలియదు. పృథ్వీ వచ్చి స్నానం చేసి రెడీ అయి కూర్చున్నాడు. ఏంటి సాహితీ అడిగింది ప్రవల్లిక. పిన్ని ఐస్ క్రీమ్ తిందాము, వస్తారా? మీరు, బాబాయ్, అక్క, అన్నయ్యలు అందరము వెళ్ళి తినొద్దాము, సరేనా అంది సాహితీ. సరే వెళదాము అంది ప్రవల్లిక. బాబాయ్ పిన్ని ఓకే అంది. పదండి వెళదాము. పరిగెత్తుకుంటూ పృథ్వీ దగ్గరకొచ్చింది సాహితీ. సరే పదండి అంటూ లేచాడు పృథ్వీ. పిల్లలందర్నీ తీసుకొని బయటికి వచ్చారు ఇద్దరు. పిన్ని పిన్ని అంటూ తోడి కోడళ్ళ 6 పిల్లలు చుట్టూ తిరుగుతూ మాట్లాడిస్తూ ఉంటే తన మనసులోని బాధ బరువు కాస్త తగ్గినట్టనిపించింది. పృథ్వీ కూడా పిల్లలతో ఆడుతూ సరదాగా మాట్లాడుతూ వాళ్ళడిగింది కొనిస్తూ జోకులేస్తూ నవ్వుతూ వాళ్లతో కలిసిపోయిన తీరు చూసి ప్రవల్లిక మనసుకి హాయిగా అనిపించింది. ఎన్నో రోజుల తర్వాత తను కూడా మనస్ఫూర్తిగా నవ్వింది. ఇంటికి వెళ్ళి డిన్నర్ చేశారు. ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషించారు. పెళ్ళయ్యాక మొదటిసారి పృథ్వీ ప్రవల్లిక బయటికి వెళ్ళటం, కాస్త సమయం గడిపి రావటం, ఎప్పుడూ వీళ్ళు ఇలాగే చిలకా గోరింకల్లా కలిసి ఉండాలని మనసులో కోరుకున్నారు. ఈరోజు కాస్త మనసు తేలిగ్గా అనిపించింది ప్రవల్లికకి. ఎన్నో రోజుల నుంచి ఏదో బరువు మోస్తున్నట్టు ఉండేది. మొదటి పెళ్ళి అలా అయ్యింది. రెండో పెళ్ళి ఎలా అవుతుందో, ఎలా ఉంటుందో జీవితం అని భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉండేది. 2 నెలలుగా చూస్తుంది పృథ్వీని. ప్రత్యేకించి తనతో పెద్దగా ఎలాంటి సంభాషణలు చేయకున్నా, తన దగ్గరికి రావడానికి ప్రయత్నించకున్నా, ఎక్కువగా సమయం డ్యూటీలోనే ఉన్న కాసేపు తన కుటుంబ సభ్యులతో గడపడానికి బాగా ఇష్టపడతాడని తెలుసుకుంది. బహుశా అతని మొదటి పెళ్లి అనుభవం వలన ఇంకా అతను మనస్ఫూర్తిగా తనని భార్యగా స్వీకరించలేదని ప్రవల్లిక భావించింది. ప్రవల్లిక ఇలా ఆలోచిస్తూ ఉండగానే పృథ్వీ తనని పిలిచాడు. ఏమిటి అన్నట్టు పృథ్వీ వైపు తల తిప్పి చూసింది ప్రవల్లిక. రేపు పొద్దున్నే నేను హైదరాబాదుకి వెళ్తున్నా, పని ఉంది, ఒక 3 రోజుల వరకు రాలేకపోవచ్చు చెప్పాడు పృథ్వీ. సరే అన్నట్టుగా తల ఊపింది ప్రవల్లిక. 2 రోజులు చూస్తుండగానే గడిచిపోయాయి. 3వ రోజు పొద్దున్నే 5 గంటలకి ఫోన్ హైదరాబాదు నుంచి. పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి అంటూ అమ్మా నాన్న దీవెనలు. కిందికి దిగగానే మెట్టినింట్లో కూడా అత్తగారు, మామగారు, తోడికోడళ్ళు, బావలు, పిల్లలు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళ ప్రేమని చూపించారు ప్రవల్లికకి. ప్రవల్లిక వల్ల అత్తగారు సుధా ప్రత్యేకించి బ్రేక్ఫాస్ట్లో ప్రవల్లికకి ఇష్టమైన మసాలా దోశ, వడ,
లంచ్లో బిర్యానీ, పూరి, బెండి ఫ్రై, గులాబ్ జామున్ చేయించింది. పెళ్ళి అయ్యాక తన చిన్న కోడలికి మొదటి పుట్టినరోజు అని సాయంత్రం కేక్ కూడా కట్ చేయాలని ఆమె ప్లాన్ చేసింది. మధ్యాహ్నం ప్రవల్లిక వల్ల అమ్మ ఫోన్ చేసింది. హలో అమ్మా, చెప్పు. టీవీ చూస్తున్నావా ప్రవి? లేదమ్మా, ఎందుకు? చూడవే, న్యూస్ ఛానల్ పెట్టు అంటూ ఫోన్ పెట్టేసింది ప్రవల్లిక వాళ్ళమ్మ లక్ష్మి. పెద్దగా ఇష్టం లేకపోయినా వాళ్ళమ్మ ప్రత్యేకించి ఫోన్ చేసి చెప్పింది కదా, అందుకోసం టీవీ ఆన్ చేసింది ప్రవల్లిక. తెలుగు న్యూస్ ఛానల్ పెట్టింది. వరంగల్ జిల్లా అడవుల్లో పెద్ద ఎన్కౌంటర్ జరిగిందని బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. కొన్ని క్షణాలు ప్రవల్లికకి ఏమీ అర్థం కాలేదు. ఏంటి ఈ ఎన్కౌంటర్ న్యూస్ చూడవని నాకెందుకు చెప్తోంది అమ్మా అంటూ కాస్త ఆలోచించింది. తర్వాత స్క్రోలింగ్లో ఐపీఎస్ షమ్మిరెడ్డిని చంపిన నక్సలైట్ల నాయకుడు వీరన్నని పోలీసులు ఎన్కౌంటర్లో చంపేశారు అని వస్తోంది. ప్రత్యేకించి ఢిల్లీ నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ చీఫ్ ఐపీఎస్ పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో ఈ ఎన్కౌంటర్ జరిగిందని తెలుస్తోంది అని న్యూస్ యాంకర్ చెప్తోంది. మళ్ళీ ఫోన్ అమ్మ దగ్గర నుంచి. ఫోన్ లిఫ్ట్ చేసింది ప్రవల్లిక. అమ్మా, చూస్తున్నాను అంది ప్రవల్లిక. మనసుకు ప్రశాంతంగా ఉంది ప్రవి. నీ జీవితంలో ఆనందం లేకుండా చేసినవాడు చచ్చాడు. ఇప్పుడే సుహాసినితో మాట్లాడాను. ఆవిడ ఏమందో తెలుసా? ప్రవల్లికకి ఆమె భర్త ఇచ్చిన బర్త్డే గిఫ్టు అంది. ఉద్విగ్నభరితంగా చెప్పింది లక్ష్మి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ప్రవల్లికకి. ప్రవల్లిక, అత్తగారి మాట వినపడటంతో అటు చూసింది ప్రవల్లిక. రామ్మ, భోజనం చేద్దాం అంది అత్తగారు. వస్తున్నా అత్తగారు అని ఆమెకు చెప్పి అమ్మ మళ్ళీ మాట్లాడతా అని ఫోన్ పెట్టేసి అత్తగారితో వెళ్ళింది ప్రవల్లిక. సాయంత్రం నుంచి అందరూ పృథ్వీ కోసం ఎదురు చూస్తున్నారు. అతనొస్తే కేక్ కట్ చేయాలని 9 అయ్యింది. అప్పుడొచ్చాడు. ఏరా ఇంత ఆలస్యం? ఈరోజు నీ భార్య పుట్టినరోజు పెట్టుకొని అంది సుధా. తెలుసమ్మా, కానీ డ్యూటీ అయిపోవాలి కదా. సరే, నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ వెళ్ళాడు. బెడ్రూమ్లో వెయిట్ చేస్తున్న ప్రవల్లిక పృథ్వీని చూడగానే ఆనందంతో లేచి నిలుచుంది. ప్రవల్లికను చూసి చూపు తిప్పుకోలేకపోయాడు పృథ్వీ. ఒక్క క్షణం అలాగే చూస్తూ నిలబడిపోయాడు. వెంటనే తేరుకొని ఫ్రెష్ అయి వస్తా, నువ్వు కిందకెళ్ళు అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళాడు. పృథ్వీ కిందకు రాగానే కేక్ కట్ చేయటం, అందరూ హర్షధ్వానాలు చేయటం జరిగాయి. నీ భార్యకు బర్త్డే గిఫ్టు ఏమిచ్చావు అంటూ అడిగారు అన్నలు వదినలు. ఒక చిరునవ్వు సమాధానంగా ఇచ్చి తన గిటార్ తీసుకొని ఏదో పాట అందుకున్నాడు. ఆటలు పాటలు అయ్యాక డిన్నర్ చేసి రూంలోకి వచ్చారు ప్రవల్లిక పృథ్వీ. వెనక నుంచి వస్తూ పృథ్వీని గట్టిగా పట్టుకొని థ్యాంక్ యూ అని మెల్లిగా చెప్పింది ప్రవల్లిక. తను ఎందుకు థ్యాంక్స్ చెప్పిందో అర్థం చేసుకున్న పృథ్వీ వెనుదిరిగి ఆమెను నుదుటిపై ముద్దు పెట్టుకొని తన కౌగిలిలో బంధించాడు. ఇద్దరి మూగ మనసులు తేలికపడి ముడివేసుకున్నాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.